మన దేశంలో మంచి కార్లు దొరకాలంటేనే చాలా కష్టం. సేఫ్టీ ఉంటే మంచి ఇంజిన్ ఉండదు. మంచి ఇంజిన్ ఉంటే సేఫ్టీ ఉండదు. ఆ 2 ఉంటే సర్వీస్ ఉండదు. యూ నో సో, ఇలా కాంబినేషన్‌లో దొరకాలంటే చాలా కష్టం అనమాట. అంతే కాకుండా బడ్జెట్ నాకు కావాల్సిన రేట్‌లో కాస్త రీజనబుల్ ప్రైస్‌లో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసే కార్ ఏదైనా ఉందా అంటే ఉంది. అది స్కోడా కైలాక్ 7.5 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, మీరు సేఫ్టీ చూస్తున్నారంటే ఇది 5 స్టార్ సేఫ్టీ ఉంది. ప్లస్ నాకు డ్రైవింగ్‌లో కూడా కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. మంచి ఇంజిన్ కావాలి. ప్లస్ మంచి స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ కావాలి. మంచి సస్పెన్షన్ ఉండాలి. హ్యాండ్లింగ్ చేయడానికి చాలా బావుండాలి. కనెక్టెడ్ ఫీల్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ ఇప్పుడు అవైలబుల్‌లో ఉండే కార్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ కార్స్ ఇది. టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఉంది దీంట్లో. సో, మీరు కోరుకునేటివన్నీ ఉన్నాయి. డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి కార్ అనమాట. సో, స్టార్టింగ్ ఫ్రమ్ 5 స్టార్ సేఫ్టీ, ఇంజిన్ కూడా చాలా బావుంది. టర్బో చార్జ్డ్ ఇంజిను. సో, సస్పెన్షన్ గానీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ, లుక్ కూడా అది ఎస్యూవీ షేప్‌లో ఉందనమాట. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బావుంది. సో, మన రోడ్లకి చాలా యాప్ట్ అయ్యేట్లుందనమాట. సో, మన కోసమే డిజైన్ చేసి తయారు చేసిన కార్ ఇది. ఇండియన్ మార్కెట్ కోసమే. సో, వాళ్ళన్నీ మైండ్‌లో పెట్టుకునే చేశారనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ గానీ, సైజ్ గానీ, లుక్ గానీ చాలా బావుందది నీట్‌గా. సో, స్కోడా అంటే సేఫ్టీలో కాంప్రమైజే కారు వాళ్ళు. సో, దానికి థమ్స్ అప్ ఇయ్యాల్సిందే. సో, దీంట్లో ఇంకేంటి అన్నీ బావున్నాయి గదా! మైనస్‌లేమన్నా ఉన్నాయంటే, మైనస్‌లు నాకు తెలిసి ఏమీ లేవు. ముందైతే ఒక బ్యాడ్ నేమ్ ఉండేది వాళ్ళకి. సో, మెయింటెనెన్స్, సర్వీస్ కాస్ట్ చాలా ఎక్కువవుతుందనేసి. కానీ ఈ మధ్యన వాళ్ళు ఇండియాలోనే లోకలైజేషన్ చేశారనమాట. సో, కాబట్టి సర్వీస్ కాస్ట్ కూడా తగ్గిందని చెప్పారు. సో, చాలామంది ఓనర్స్‌తో మాట్లాడినప్పుడు గూడా వాళ్ళు చెప్పింది కూడా ఇదే అనమాట. సో, వేరే కంపెనీలతో కంపేర్ చేస్తే సేమ్ ఉంది సర్వీస్ కాస్టు. సో, బాగా తగ్గించారు. ఇంకొకటేంటంటే ప్లస్ పాయింటు అన్ని కంపెనీల్లో 10,000 కిలోమీటర్‌కి సర్వీస్ చేయమంటారు. కానీ వీళ్ళు 15,000 కిలోమీటర్స్‌కి ఒక్కసారి సర్వీస్ చేయాలంతే. 1 ఇయర్‌కి ఒక్కసారి గాని, 15,000 కిలోమీటర్స్‌కి ఒక్కసారి గాని సర్వీస్ చేయాలి. సో, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. కొన్ని కంపెనీలైతే 6 మంత్స్‌కి ఒకసారి రమ్మంటారు. సో, అది మైనర్ గావచ్చు, మేజర్ సర్వీస్ కావచ్చు. ఇట్ ఈస్ నాట్ గుడ్. సో, కస్టమర్ నుంచి డబ్బులు ఎక్స్‌పెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికే ప్లాన్‌లాగా అనిపిస్తుంది నాకైతే. అట్‌లీస్ట్ 1 ఒక సంవత్సరానికి ఒకసారి ఉండాలి. ఆ 6 మంత్స్‌కెందుకు? అంత ఎక్కువ తిరిగేవాళ్ళు 10,000 కిలోమీటర్స్ అయిపోతే అట్‌లీస్ట్ ఎప్పుడైనా సర్వీస్ చేయించుకోవచ్చు. 10,000 కిలోమీటర్స్ కాకుండా 6 నెలలకు ఒకసారి రావడం దట్ ఈస్ నాట్ గుడ్. సో, స్కోడాలో అయితే అదొక ఐ లైక్ ఇట్. 15,000 కిలోమీటర్స్ ఆర్ వన్స్ ఇన్ ఎ ఇయర్. సో, చాలా బావుంది. లుక్ కూడా చాలా బావుంది. డిజైన్ చాలా బావుంది. లోపల గాని, ఇంటీరియర్ గాని చాలా బావుంది. సో, ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. మీరు డెఫినైట్‌లీ ఇష్టపడతారు ఈ కార్‌ని. సో, అంతే కాకుండా వీళ్ళు ఇన్‌కేస్ మీరు ఆటోమేటిక్ కార్ కావాలంటే వీళ్ళు మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గూడా ఇస్తున్నారు. టార్క్ కన్వర్టర్ చాలా బావుంటుందది కూడా. సో, ఇప్పుడు డిస్కౌంట్‌లు గూడా నడుస్తున్నాయి గదా! ఈ ఫెస్టివల్ సీజన్‌లో. మీరు కాస్త మాట్లాడారంటే ఇంకా కూడా తగ్గొచ్చు రేట్లు. సో, యూ కెన్ టెస్ట్ డ్రైవ్ అండ్ దెన్ డిసైడ్.